హాయ్ ఫ్రెండ్స్, జాతర ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది. ఈరోజు అయితే థర్డ్ డే. అమ్మవారు ఊరేగింపు జరుగుతూ ఉంది. మా ఊర్లో ఉండేది 100 ఇల్లులే అన్నమాట. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్క గడపకి వెళ్ళాల్సిందే. ఇది మా ఇంటి పైన ఉండే లైన్కి వచ్చింది. లైన్ అని చెప్తాము మా ఇంటిని. లైన్గా ఉంటాయి. అదేవిధంగా 7 లైన్లు ఉంటాయి. ఒక లైన్కి 10 ఇల్లులు ఉంటాయి. పై నీళ్ళకి వచ్చాయన్నమాట. మా ఇంటి ఈ లైన్ అయిపోయిన తర్వాత మా ఇంటికి వస్తుంది అమ్మవారు. అమ్మవారు వచ్చేటప్పుడు పసుపు నీళ్ళు చల్లి వాళ్ళు పసుపు నీళ్ళు చల్లాలన్నమాట. పసుపు నీళ్ళతో వాళ్ళ కాళ్ళని కడగాలి. అప్పుడే మనకు మంచి జరుగుతాయని అందరూ అనుకుంటారు. ఇలా అయిపోయింది. ఇప్పుడు అమ్మవారి కిందకి వెళ్తున్నారు అందరూ. ఇదైతే ఆగ్నేయ అమ్మవారు అండి. 3 అమ్మవారు ఉంటారు. ఒక్కొక్క అమ్మవారికి ఒక్కొక్క పేరు అన్నమాట. కింద ఉన్న ఇంటికి అంతా వెళ్తున్నారు. మా లైన్ వచ్చేసరికి నేను తీయలేకపోవచ్చు. అమ్మవారిని పిలుస్తూ ఉంటారు. ఇప్పుడు మా చెల్లెలు మాట్లాడుతున్నారు. పక్కన అన్నమాట మా చెల్లెలు. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు అప్పుడే మీకు ఎలా అర్థం అవుతుంది. ఇక్కడ ఒక్కొక్క విలేజ్లో ఒక్కొక్కలాగా చేస్తారన్నమాట. వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, మీకే అర్థం అవుతుంది. ఈ ఇల్లులన్నీ అయిపోయిన తర్వాత అమ్మవారిని ఎత్తి గంగలు కలిపేస్తారు. గంగలు కలిపేటప్పుడు మాత్రం మన వీడియో తీయకూడదండి, మీరు. అందుకని ఈ వీడియో ఇల్లులన్నీ పూర్తి అయ్యేంత వరకు ఈ వీడియో ఉంటుంది. చూడండి ఫ్రెండ్స్, అర్థం అవుతుంది. మా అత్త అనమాట, మా పెద్ద అత్త, మా చిన్న అత్త, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్. ఈయన వీడియో పూర్తిగా చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు అర్థం అవుతుంది. అంటే మా విలేజ్లో జాతరలు ఎలా జరుగుతాయో మీకు తెలుస్తుంది. ఇక్కడ వేరేలాగా జరుగుతాయి, ఇంకొక ఏరియాలో వేరేలాగా జరుగుతాయి. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క విధంగా ఒక్కొక్క పద్ధతులు జరుగుతాయి. ఇది నాకు తెలిసి ఇది 50 నేను పుట్టినప్పటి నుంచి ఈ పద్ధతిలోనే ఉన్నారు. పద్ధతి అయితే మార్చరు, ఇట్టే జరుగుతుంది. यार
ఇది ఫ్రెండ్స్ జాతర ఫుల్గా ఎంజాయ్ చేసాం. వీడియో నచ్చితే అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్.